గోవిందు, కౌన్సిల్ గారి ఫ్యామిలీకి డ్రింక్స్ ఇచ్చావా? ఇచ్చాను అమ్మగారు. ఒక్కోళ్ళు 2 తాగారండి. రండి రాధ గారు రండి. అరే, కొత్తగా కొన్నారా? చాలా బాగుంది. అవును మీనాక్షి గారు, మా వారు కలకత్తా నుంచి తీసుకొచ్చారు. మా అల్లుడు గారు కూడా మా పెద్దమ్మాయికి ఇలాంటిది చేయిస్తున్నారు. అలాగా అమ్మా. అరే, జడ్జి గారు కొడలా? మీ అత్తగారు రాలేదా? రాలేదండి. అమ్మా రేటిదండి. చైర్మన్ గారి చెల్లెలు ఇంత ఆలస్యంగా రావడమా? చిన్నమ్మ గారు, మీరు ఎప్పుడు వచ్చారు? తీసుకోండి తీసుకోండి అమ్మగారు. కొండమా, మర్యాద ముందు పెద్దవాళ్ళకి చేయాలి, అల్కాజనానికి కాదు. అక్క బాగున్నావా? సుధా బాగున్నావా? బావేడి? సుశీల, అక్కడేం చేస్తున్నావు? పెద్దవాళ్ళంతా ఇక్కడున్నారు, ఇలా మర్యాద తెలియకుండా బొమ్మను పట్టుకుని బొమ్మను నిలబడ్డావేంటి? వెళ్ళా. సుధా, నాన్న సుధొచ్చింది. బాబు, నాన్న ఒక్కసారిలా చూడరా. అబ్బులు అబ్బులు అబ్బులు, బాబు శ్రీకాంత్ వాడు అమాయకుడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, వాడిని వదిలే బాబు. అబ్బులు అబ్బులు. ఈసారికి తన్ని వదిలేశాను, మళ్ళీ ఇంకోసారి చేస్తే చంపి పారేస్తాను. బారసాల బాగా జరిగిందా అమ్మా? చాలా బాగా జరిగింది అత్తయ్య. మీరు రాలేదని కూడా అడిగారు. పిలవకుండా వెళ్ళినా చాలా మర్యాద చేశారు. అవునమ్మా, శ్రీకాంత్ ఇదివరకట్లా కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు. పిలవని పేరంటానికి వెళ్ళాలా అని రోషపడిపోయావుగా, ఇప్పుడు ఏమంటావురా? నువ్వు చెప్పావు కదమ్మా, విరోధాలు కలకాలం ఉండవని. రారా తమ్ముడు. చూసావరా తమ్ముడు, ఒకప్పుడు శ్రీకాంత్ అలాంటివాడు ఇలాంటివాడు అనేవాడు, ఇప్పుడు ఆ నోటితోనే చాలా మంచివాడు అంటున్నాడు. వీళ్ళు చదువుకున్నారన్నమాటే గాని మనుషుల్ని అంచనా వేయడం బొత్తిగా తెలియదురా. మావయ్య, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తాను. ఏంటి బాబు? ఏమిట్రా? చూడక్క, ఎవరు కొట్టారా? బారసాలకు సూదొచ్చిందని సంతోషంతో గంతులు వేస్తుంటే వీళ్ళు తీసుకెళ్లి గొడ్డును బాగినట్టు బాగారు. సుధను చూసి సంతోషించినంత కొట్టారా? అన్నయ్య, నాతో రా, దెబ్బలకు నోరు రాస్తాను. అక్క, నాకు మాట ఇవ్వాలి. ఏమిట్రా? ఈ మధ్య ఒంట్లో ఏమీ బాగుంటలేదు, ఇంకా ఎక్కువ కాలం బతకనేమో అనిపిస్తుంది. తమ్ముడు, నా దిగులంతా వాడి గురించే. నేనుండగానే నా కళ్ళ ముందే వాడిని ఇలా కొట్టేస్తున్నారు. నేను పోయాక వాడిని అసలు బతకనివ్వరు. నాకు సహాయం చేయాలక్క. ఏమిటి తమ్ముడు, ఏమిటా మాటలు? నేను పోయిన తర్వాత ఈ విషయాన్ని దేంట్లో అయినా కలిపి వాడికి ఇవ్వు. నాతో పాటే వాడు చచ్చిపోవాలి. తమ్ముడు, ఏమిట్రా ఇది? అవునక్క, నా చావు తర్వాత వాడెవ్వరికీ భారం కాకూడదు. అసలు వాడు అక్కడ ఎందుకు ఉండాలిరా? ఈ వాటి నుంచి కలువ గంజో తాగి మాతో పాటే ఉంటాడు, మాతో పాటే ఉంటాడు. ఆ ప్రేమ నీకు పైచంలా కనిపిస్తోందా లగా బుస్సు? ఇదిగో లక్కుటక్క, తిక్క తిక్కగా వాగావనుకో తాట
తాటోలిచి తాండ్రెట్టేస్తాను జాగ్రత్త. ఛీ! నా ప్రేమంతా లగాబుస్ అయిపోయాక నేను ఎందుకు బతకాలి? చచ్చిపోతాను. ఆగాగాగాగు. అందరు భోజనాలు అయ్యాక అంట్లు తోమి మరీ చచ్చిపో, లేకపోతే పనంతా నా మీద పడుతుంది. అంతేనా? అంతే. ఇక ప్రేమ గీమ అన్నావనుకో, కోడి పీక నులినట్టు నులివేస్తానంతే. ఎలా? నీ చేతిలో ఓ కోడి పిల్ల చచ్చిపోయేదానికంటే ఏ లారీ కిందో పడి చచ్చిపోతాను. తొందరగా పని చెయ్యి. బుసక్క బుసక్క, ఏట్రా ఏటైంది? మన గోవింది లేడక్క. ఏటంటున్నావురా? బుసక్క చీకొట్టింది. నాకు ఈ బతుకొద్దని లారీకి ఎదురుగా వెండు. లారీ చీకొట్టింది. పోయిండు. పోయిందక్క. ఎంత పని చేసావురా గోవిందు? గోవిందు గోవిందు, ఎంత పని చేసావు గోవిందు? నన్ను ప్రేమిస్తున్నాను అంటే ఈ పాడి చేతులతో కొట్టాను కదా గోవిందు. కసుబుసు పట్టే దొంగతనాలు మానేసి కుదురుగా ఉంటావు అనుకున్నావు కానీ ఇలా చేస్తావు అనుకోలేదు. అయ్యో, చచ్చిపోయింది నీ మొగుడా? నీ మొగుడు చెప్తే నేనెందుకు ఎడతానే? పోతులకి. అయ్యో గోవిందు, నువ్వు పత్రం పట్టుకొని పిండి రుబ్బుతుంటే భీముడు అనుకున్నానే, నువ్వు అట్లేస్తుంటే అర్జునుడు అనుకున్నానే, అంత లోపల పోయావా? లగబుసు లగబుసు. ఆరిలసుకుంటక్క, నువ్వు బతికే ఉన్నావా? అవును లగబుసు, నేనంటే మనసు నిండా ఇంత ప్రేమ ఉంచుకుని మరి నాళ్ళు పేరబెట్టుకున్నావే. ఇదిగో అలా అనుకోకు, నాకు సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా నీకా? అయ్యి బాబో, ఇంకా లాభం లేదు, లగ్గం ఎత్తించాల్సిందే. అదిగో అదిగో, ఇక నేను చెప్పినట్టు వింటావా? ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటా. ఇక నుంచి నువ్వు యజమానివి, నేను నౌకర్ని. ఏదన్నా చేతి పని చేసేప్పుడు నువ్వు గురువి, నేను శిష్యుణ్ణి. ఇక నుంచి మన సంసార జీవితంలో నువ్వే మొగుడివి, నేను పెళ్ళాన్ని. అదిగో అక్కడ మాత్రం నువ్వే మొగుడివి. కొండమ్మా గోవిందా, కొండమ్మా.